మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో మన మనస్సుని ఒక ప్రేమికుని చూసినట్టు చూసుకోవాలి అని అనుకున్నాం కదా. అలాగే సంపూర్ణమైన నిశ్శబ్దం మనకి ఎప్పుడు కలుగుతుంది, మనస్సు లేని క్షణదర్శనాలు మనకి ఎప్పుడు కలుగుతాయి, ఆలోచనలను స్వేచ్ఛగా కదిలేటట్టు చూస్తూ ఉంటే ఏమవుతుంది, దైవం అనేది బయటే కాదు మనలో కూడా ఉన్నాడన్న అనుభవం మనకెప్పుడు వస్తుంది, అసలు యజమానిగా ఉంటే మనం మనసుని ఎలా వాడచ్చు అని తెలుసుకుందాం. మనం యజమానిగా మారిపోయినప్పుడు మనం కావాలనుకుంటే ఆలోచిస్తాం. ఒకవేళ ఆలోచన అవసరమైతే మనం దాన్ని ఉపయోగిస్తాం. ఒకవేళ ఆలోచన అవసరం లేకపోతే దాన్ని మనం విశ్రాంతి తీసుకోవడానికి ఒప్పుకుంటాం. అలా అని మనసు కేవలం అక్కడ లేదని కాదు, మనసు అక్కడ ఉంటుంది. కానీ మనం దాన్ని వాడొచ్చు లేదా వాడకుండా ఉండొచ్చు. ఇప్పుడిక అది మన నిర్ణయంగా మారిపోతుంది అని తెలుసుకున్నాం. ఓషో ఏమంటారంటే, నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మనస్సుని వాడతాను, మాట్లాడడానికి ఇంకో దారి లేదు. సో మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉన్నప్పుడు నేను మనస్సుని వాడతాను, అంతకంటే వేరే మార్గం లేదు కాబట్టి నేను స్పందించాలి, సంబంధం కలిగి ఉండాలి, అందుకే మనస్సుని వాడతాను. మనసు అనేది ఒక అందమైన యంత్రాంగము. నేను మీతో మాట్లాడనప్పుడు, నేను ఒక్కడినే ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ మనస్సు అనేది ఉండదు. ఎందుకు అంటే ఇంకొకరితో సంబంధం కలిగి ఉండటానికి ఆ మనసు అనేది ఒక వారధిలాగా ఉంటుంది, ఒక దారి, అది మీడియం లాగా పనిచేస్తూ ఉంటుంది మనసు. సో నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు మనసు అవసరం లేదు అంటారు ఓషో. సో మరి మనం మనసుకి విశ్రాంతి ఇవ్వడం లేదు, అందుకే మనసు మందకొడిగా అయిపోతూ ఉంటుంది. మనసుని నిరంతరంగా వాడటం వలన అది అలసిపోతూ ఉంటుంది. అయినా అది అలా పోతూనే పోతూనే పోతూ పోతూ ఉంటుంది. అది పగలు పని చేస్తుంది, రాత్రి పని చేస్తుంది. పగటి వేళల్లోనేమో మనం ఆలోచిస్తాము, రాత్రి వేళల్లోనేమో మనం కలలు కంటూ ఉంటాము. రేయింబవళ్ళు మనసు అలా పనిచేస్తూ పోతూ ఉంటుంది. ఒకవేళ మనం 70 లేక 80 ఏళ్ళు బతికితే అది ఆగకుండా ఎడతెగకుండా పనిచేస్తూనే ఉంటుందిగా. మనసు యొక్క సున్నితత్వాన్ని, దాని సహన శక్తిని మనం చూడాలి. అది ఎంతో సున్నితమైనది. ఒక చిన్న తలకాయలో ప్రపంచం గ్రంథాలయాలన్నీ నిండి ఉంటాయి కదా. ఒకే ఒక్క మనసులో ఇప్పటిదాకా రాయబడ్డవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. మనసు యొక్క సామర్థ్యం అత్యంత అమోఘం. అంత చిన్న చోటులో ఎక్కువ శబ్దం కూడా చేయకుండా మనసు పనిచేస్తూ ఉంటుంది కదా. ఒకవేళ సైంటిస్టులు ఏదో ఒక రోజున మనస్సుతో సమాంతరమైన కంప్యూటర్ని సృష్టిస్తే, కంప్యూటర్స్ ఇప్పుడున్నాయి కానీ అవి ఇంకా మనసులు కావు కదా, అవి ఇంకా మెషిన్సే, యంత్రాలే. వాటికి ఒక అంగ సంబంధమైన ఏకత్వం ఏమీ లేదుగా, వాటికి ఇంకా ఎలాంటి కేంద్రము లేదు. ఒకవేళ ఏదో ఒక రోజున అది సాధ్యం కావచ్చు. సైంటిస్టులు ఏదో ఒక రోజున మనస్సుల్ని సృష్టించగల అవకాశం ఉంది. అప్పుడు ఆ కంప్యూటర్ ఎంత ఎక్కువ స్థలం తీసుకుంటుందో, అలాగే అది ఎంత ఎక్కువ సౌండ్ చేస్తుందో అప్పుడు మనకి తెలుస్తుంది. మరి మనసు అసలు ఎలాంటి చప్పుడు చేయదు, అది నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతుంది. అది ఎలాంటి సేవకుడు మరి? ఓ 70 ఏళ్ళు లేక 80 ఏళ్ళు పనిచేస్తుంది. అప్పుడు కూడా మనం మరణించేటప్పుడు మన శరీరం ముసలిది అవుతుంది కానీ మన మనస్సు లేతగా పసిగానే ఉంటుంది. దాని యొక్క సామర్థ్యత ఇంకా అలాగే ఉంటుంది. కొన్నిసార్లు మనం దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది మన వయస్సుతో పాటు కూడా వృద్ధి పొందుతుంది. ఎందుకు అంటే
ఎక్కువగా మనకు తెలిసే కొద్దీ మనం ఎక్కువ మనకు ఎక్కువ అర్థమవుతూ ఉంటుంది. ఎంత ఎక్కువగా అనుభవాలు పొందుతూ జీవిస్తూ ఉంటే, అంత ఎక్కువగా మన మనస్సు సామర్థ్యతతో ఉంటుంది. మనం చనిపోయినప్పుడు మన శరీరంలో మనసు తప్ప ప్రతిదీ మరణించడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే తూర్పులో ఆహ్, ఏమంటారంటే, మనస్సు శరీరాన్ని వదిలేసి మరి ఒక గర్భంలో ప్రవేశిస్తుంది. ఎందుకు అంటే అది ఇంకా మరణించడానికి సిద్ధంగా లేదు కాబట్టి అంటారు. తిరిగి పుట్టడం అనేది మనస్సుదే అంటారు ఓషో. ఒకసారి మనం అమనస్క స్థితిని పొందితే, అంటే మనస్సు లేని స్థితిని పొందితే, అప్పుడు ఇంకా తిరిగి పుట్టడం అనేది ఉండదు. అప్పుడు మనం కేవలం చనిపోతాం. మన మరణంతో పాటు ప్రతిదీ కరిగిపోతుంది. మన శరీరం, మన మనస్సు, ఒక సాక్షీభూతమైన ఆత్మ మాత్రం మిగులుతుంది. అది కాలానికి, స్థలానికి అతీతంగా ఉంటుందిగా. అప్పుడు మనం ఉనికితో ఒకటి అయిపోతాం. మనం ఇంకా ఈ ప్రకృతి కంటే వేరేగా ఉండం. వేరుగా ఉండటం అనేది ఎక్కడి నుంచొస్తుంది? మనస్సులో నుంచే వస్తుంది. మనస్సు అనేదే కరిగిపోయిందిగా మరప్పుడు. సో, మనం ఇక వేరుగా ఉండటం అనేది జరగదు. కానీ మనస్సుని బలవంతంగా ఆపేందుకు మాత్రం దారి లేదు. దౌర్జన్యంతో ఉండకూడదు. ప్రేమపూర్వకంగా, లోతైన పూజ్యభావంతో మనం మనస్సుతో కదలాలి. అప్పుడు మనస్సు దానికదే ఆగిపోవడం మొదలవుతుంది. మనం కేవలం గమనిస్తూ ఉండాలి. తొందరపాటు పడకూడదు. ఆధునికమైన మనస్సు అంటే ఈ కాలపు మనస్సు మిక్కిలి తొందరపాటులో, వేగిరపాటులో ఉంది. అది మనస్సును ఆపేందుకు తక్షణమైన పద్ధతులను కోరుతుంది. అందుకే మత్తుమందులకి అంత ప్రభావం, ఆకర్షణ ఉంది. మనం రసాయనిక పదార్థాలు, మత్తుమందుల ద్వారా మనస్సుని బలవంతంగా ఆపవచ్చు. కానీ మళ్ళీ మనం మనస్సు పనిచేసే విధానంతో దౌర్జన్యంగా ఉంటున్నామని అర్థం అక్కడ. అది మంచిది కాదు. అది వినాశాత్మకం. ఈ విధంగా మనం యజమానిగా కాలేము. మనం మత్తుమందుల ద్వారా మనస్సుని ఆపగలమేమో కానీ, అప్పుడు మత్తుమందులు మనపై యజమానిగా అవుతాయి. మనం మాత్రం మనస్సుపై యజమానిగా ఉండం. మనం కేవలం మన యజమానిని మారుస్తున్నాం అంతే. మనస్సు నుండి మత్తుమందులకి. మరి అందులోనూ ఇంకా హీనంగా ఉండటానికి యజమానిని మార్చినట్టవుతుంది. ఇప్పుడు మత్తుమందులు మనపై ఆధిపత్యాన్ని సంపాదించుకుంటాయి కదా! అవి మనల్ని సొంతం చేసుకుంటాయి. అవి లేకపోతే మనం అసలెక్కడ ఉండలేమన్నట్టుగా అయిపోతాం. ధ్యానం అంటే మనస్సుకి వ్యతిరేకమైన ప్రయత్నం కాదు. ధ్యానం అంటే అది మనస్సుని అర్థం చేసుకునే మార్గం. మనస్సుని ప్రేమపూర్వకంగా, సాక్షిగా చూసే విధానమే ధ్యానం. కానీ ఎవరైనా ఓర్పుతో ఉండాలనుకోవాలి. శతాబ్దాల నుంచి, సహస్ర సంవత్సరాల కాలం నుంచి మనం మన తలకాయలో మోస్తున్న మనస్సు ఉదయించి ఉంది. మన చిన్న మనస్సు మానవత్వపు మొత్తం అనుభవాలను మోస్తుంది. మానవత్వం మాత్రమే కాదు, జంతువులు, పక్షులు, వృక్షాలు, రాళ్ళు యొక్క అనుభవాలని కూడా మన చిన్న మనస్సు కలిగి ఉంటుంది. మనం ఈ అనుభవాలన్నిటినీ కూడా దాటాలి. ఇప్పటిదాకా జరిగినదంతా మనలో కూడా జరిగింది. సో, ఒక చిన్న కాయి గింజపై గల పెంకులో మొత్తం ఉనికి యొక్క అనుభవాలు కలిగి ఉన్నట్టు, మన మనస్సు కూడా వాస్తవానికి అది మనది అని చెప్పడం సరైనది కాదు అంటారు ఓషో. అది సామూహికం అని చెప్పచ్చు. అది మనందరికీ చెందినది మనస్సు అనేది అని చెప్పవచ్చు అంటారు. అంటే ఆధునిక మానసిక తత్వశాస్త్రం ఆహ్, కూడా ఇలాగే చెప్తుంది. మనసు అనేది అందరికీ చెందినది అని. ప్రత్యేకంగా చెప్పాలి అంటే
జంగియన్ పరిశోధన ఈ సామూహిక మనస్సును పరిశీలించే దృష్టిలో ఉంది. ఏదో ఒక సామూహిక అపస్మారకపు స్థితి ఒకటి ఉందని వారికి అనుభూతి కలుగుతుందట ఆ ఎక్స్‌పెరిమెంట్స్‌లో. సో, మన మనస్సు మనది కాదు. అది మనందరికీ చెందినది. మన శరీరాలు చాలా వేరుగా ఉంటాయి కదా! కానీ మన మనస్సులు అంత వేరుగా విడిగా లేవు. మన శరీరాలు స్పష్టంగా వేరేగా ఉన్నాయి. మన మనస్సులు ఒకదానిపై ఒకటి ఎక్కి పడ్డాయి. మన ఆత్మలు ఒక్కటే. శరీరాలు వేరు. మనస్సులు ఒకదానిపై ఒకటి పడి ఉన్నాయి. ఆత్మలు ఒక్కటే. నా ఆత్మ వేరుగా లేదు. మీ ఆత్మ వేరుగా లేదు. ఈ ఉనికి యొక్క అసలైన కేంద్రం వద్ద మనమంతా కలుస్తాం. ఒకటిగా అవుతాం. దానినే దేవుడు అని అంటాం. అందరూ కలిసిన ఆ కేంద్రం వద్ద ఉన్న దానినే దేవుడు అని పిలుస్తాం. దేవుడికి, ప్రపంచానికి మధ్య ప్రపంచం అంటే శరీరాలు అని అర్థం. సో, దేవునికి, ప్రపంచానికి మధ్య ఉన్నది మనస్సు. సో, మనస్సు ఒక వంతెన. శరీరానికి, ఆత్మకి మధ్య అది ఒక వంతెన. లోకానికి మరి దేవుడికి మధ్య మనస్సు అనేది ఒక వంతెన. అది వారధిగా ఉండేదే మనస్సు. సో, దాన్ని నాశనం చేయడానికి మనం ప్రయత్నించకూడదు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలు నమ్మశక్యంగా లేవు అని అనిపిస్తుందా? కానీ ఇదే వాస్తవం. ఇదే సత్యం. కావాలి అంటే దీన్ని ఇంకొక్కసారి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి మనం మనసుని నాశనం చేయడానికి ప్రయత్నించకూడదు అనుకున్నాం. మరి ఏం చేయాలి? ఎలా ఈ మనస్సు లేని స్థితిని సాధించాలి అన్న దాని గురించి మనం ఇంకొంచెం డీప్‌గా నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.